నాలుగవ కథ. రురుడు ప్రమద్వర. శవనునికి సుకన్యకు జన్మించినవాడు ప్రమతి. ప్రమతి ఘృతాచిలకు పుట్టినవాడు రురుడు. రురుడు మహా తేజస్సంపన్నుడు. విశ్వావసుడు అనే గంధర్వరాజు మేనకలకు పుట్టి స్థూలకేశుడనే ముని ఆశ్రమంలో పెరుగుతున్నట్టి సౌందర్యవతి ప్రమద్వరను ప్రేమించాడు రురుడు. వారిరువురు వివాహం చేసుకొనుటకు నిర్ణయించుకున్నారు. ఒకనాడు ఆమె తోటి కన్యలతో ఆడుకుంటూ ఒక పామును తొక్కింది. ఆ పాము ఆమెను కరిచింది. తోటి స్నేహితురాళ్లు భయంతో పరిగెత్తారు. ప్రమద్వర నేలపై పడి చనిపోయింది. ఆమె యందు వాత్సల్యంతో పరుగు పరుగున దయామయులైన మునులు గౌతముడు, కణ్వుడు, కుచ్చుడు, విశ్వామిత్రుడు, శంఖుడు, మేకలుడు, భరద్వాజుడు ప్రమద్వరను చూడటానికి వచ్చారు. ప్రమతి రురుడు కూడా వచ్చారు. రురుడు ఆ బాధను తట్టుకోలేక అడవిలోకి వెళ్ళాడు. రురుడు గొంతెత్తి, ఓ దేవతలారా, మునులారా, పండితులారా, నేను అలసట రానియకుండా దేవతలను పూజించిన వాడినైతే, యజ్ఞ యాగాదులు ఆచరించిన వాడినైతే, వేదాలను పఠించే వాడినైతే, వ్రతాలు చేసే వాడినైతే, పుణ్యకార్యాల యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నవాడినైతే, గురువుల యందు పండితుల యందు భక్తి భావములు కలవాడనైతే, తపోనిష్ట కలవాడనైతే నా ప్రాణసఖి ప్రాణముతో లేచి రావాలి అన్నాడు. మంత్రశక్తితో గాని మహిమలతో గాని నా ప్రమద్వరను బ్రతికించిన వారికి నా తపఫలమును దారపోస్తాను అన్నాడు. ఆయన గోడు విని ఆకాశం నుండి దేవదూత రూరునితో పలికింది, మరణించిన వారు బ్రతకటం దుర్లభం, అయినను ఒక మార్గం ఉంది. నీ ఆయుర్దాయంలో సగం ఆమెకిస్తే ఆమె జీవించగలదు. యముని అనుమతి తీసుకుని చెబుతున్నాను అన్నాడు. రూరుడు ఆనందంగా ఒప్పుకున్నాడు. ప్రమద్వర లేచింది. ఇంతకు ముందు కంటే అధికమైన సౌందర్యంతో వెలిగిపోతోంది. రూరుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆనందంతో ఆ దంపతులు సుఖజీవనం చేస్తున్నారు. కాని తన భార్య మరణానికి కారణమైన పాముల మీద పగపట్టాడు. కనిపించిన ప్రతి పామును బలమైన కర్రను చేతపట్టుకుని చంపటం ప్రారంభించాడు. ఇలా పుట్టలను వెతుకుతూ చంపుకుంటూ పోతుంటే ఒకనాడు విషము లేని డుండుబ అనే పెద్ద పాము భయపడి హరినామం జపిస్తూ రూరునితో దీనంగా పలికింది. పాముల మీద ఎందుకింత పగ అని అడిగింది. నా భార్యను పాము చంపినది, అందుకే నాకు పాముల మీద కోపం, నిన్ను కూడా చంపుతాను అంటూ కర్ర ఎత్తాడు. ఆశ్చర్యం, ఆ డుండుబ సర్పరూపం విడిచి ఒక ముని రూపంలో రూరుని ముందు నిలిచింది. నా పేరు సహస్రపాదుడు. నేను నా సహాధ్యాయి ఖగముడనే పేరు గల ముని అగ్నిగృహంలో ఉన్నప్పుడు వానిని ఆట పట్టించుటకు గరికతో చేసిన ఒక పాము వంటి దాన్ని ఆ మునిపై వేశాను. ఖగముడు భయపడ్డాడు, కోపించాడు. నీవు విషము లేని శక్తి లేని పాముగా మారి జీవించమని శపించాడు. నేను పరిహాసం కోసం చేశానని ప్రాధేయపడ్డాను. నా మిత్రుడు శాంతించి కొంతకాలానికి రూరుడు అనే భృగువంశీయుడు వచ్చి నీకు శాప విమోచన కలిగిస్తాడు అన్నాడు. నేడు నీవు వచ్చావు, నాకు శాప విముక్తి కలిగింది అన్నాడు. సహస్రపాదుడు పలికిన మంచి మాటలతో ప్రసన్నుడైన రూరుడు ఆపై పాములను చంపటం మానుకున్నాడు. ఐదవ కథ. కశ్యపుని పుత్రకామేష్టి. కశ్యప ప్రజాపతి తన భార్యలు కద్రువ, వినత సంతానమును కోరగా పుత్రకామేష్టి యాగాన్ని చేశాడు. ఆ యాగానికి ఇంద్రునితో కూడిన దేవతలు, వాలకిల్యులతో కూడిన మునులు అందరూ విచ్చేశారు. దేవేంద్రుడు ఆ యాగమునకు తన శక్తికి మేర సమిదల మోపు మూసుకుని శ్రమ తెలియకుండా వచ్చాడు. వాలకిల్యులు బొటన వ్రేలు ఎత్తుగా కల శరీరం కలవారు. వారు దర్భల మోపు మోయలేక శ్రమ పడుతూ యాగానికి వచ్చారు. వారిని చూసి ఇంద్రుడు వెక్కిరింపుగా నవ్వాడు. వాలకిల్యులకు కోపం వచ్చింది. ఇంద్రుణ్ణి శపించారు. కశ్యపునికి యుద్ధంలో ఎల్లప్పుడూ గెలిచేవాడు, అగ్నితో సమానమైన తేజస్సు కలవాడు, అష్టసిద్ధులు అంటే అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం కలిగిన వాడు, ఇంద్రుని కంటే 100 రెట్లు బలమైన వాడు, రెండవ ఇంద్రుడిగా కొడుకు పుడతాడని ఆశీర్వదిస్తూ హోమం చేశారు. ఇంద్రుడు కశ్యపుని చేరి నా యందు దయ చూపవలసినదిగా ప్రార్థించాడు. కశ్యపుడు ప్రసన్నుడై
వాలకిల్యులను చేరి ఇంద్రుడు 3 లోకాలను పాలిస్తున్నాడు. రెండవ ఇంద్రుడు వస్తే పరిపాలనా వ్యవస్థ తారుమారు అవుతుంది. నా కుమారుడు పక్షులకు రాజు అనగా ఇంద్రుడు అవునట్లుగా అనుగ్రహించండి అని ప్రార్థించారు. వారు అంగీకరించి ఇంద్రునికి ఉపశమనం కలిగించారు. కశ్యపునికి మహాబలిష్ఠుడైన గరుత్మంతుడు పుట్టినట్లుగా ఆశీర్వదించారు. 6వ కథ కశ్యప ప్రజాపతి సంతానం. ఆది యుగం అంటే కృతయుగంలో కశ్యప ప్రజాపతికి 2 భార్యలుండేవారు. కద్రువ పెద్ద భార్య, వినత చిన్న భార్య. భార్యలిద్దరూ భక్తి శ్రద్ధలతో భర్తను వేల సంవత్సరాలు సేవించారు. ఒక మంచి ముహూర్తాన భర్తను చేరి మాకు సంతానం కావాలి అన్నారు. ఎటువంటి సంతానం కావాలో కోరుకోండి అన్నాడు కశ్యపుడు. కద్రువ తనకు 1000 మంది అగ్నితో సమానమైన ప్రకాశం కలవారు, పొడవైన శరీరం కలవారు కుమారులుగా కావాలంది. వినత కద్రువ సంతానం కంటే అధిక శక్తి కలవారు వీరులైనట్టి 2 కుమారులు చాలంది. కశ్యప ప్రజాపతి దీర్ఘకాలం తపస్సు చేసి సంతానం కోసం చేసే పుత్ర కామేష్టి యాగాన్ని కూడా చేశాడు. కశ్యపుడు వారు కోరినట్లుగా కద్రువకు 1000 మంది, వినతకు 2 కొడుకులను అనుగ్రహించి ఆ గర్భాలను ఉపాయంతో భద్రపరచమన్నాడు. ఆ గర్భాలు గుడ్లుగా మారిన తరువాత నేతిలో భద్రపరిచారు. 500 సంవత్సరాల తరువాత ఒక గుడ్డు పగిలి ఆ గుడ్ల నుండి శేషు, వాసుకి, ఐరావతుడు, తక్షకుడు, కర్కోటకుడు మొదలైన 1000 మంది సర్పశ్రేష్ఠులు పుట్టారు. వినత తన కడుపులోంచి పుట్టిన 2 గుడ్లను నీటిలోంచి రక్షిస్తున్నను ఎంతకాలమైనా వాటి నుండి బిడ్డలు బయటకు రావటం లేదు. ఆమె సిగ్గుపడింది, అవమానంగా భావించింది. పుత్రుడు కావాలనే కోరికతో ఒక గుడ్డును చిదిమింది. అందులో నుంచి సగము దేహమే తయారైన పిల్లవాడు పుట్టాడు. వాని పేరు అరుణుడు. ఉరములు లేనివాడు కాబట్టి అనూరుడు అయ్యాడు. తనకు పూర్తి శరీరం రాకుండా చేసినందుకు తల్లి మీద ఆగ్రహించాడు. కద్రువకు 500 సంవత్సరాలు బానిసగా బ్రతుకు అని శపించాడు. కనీసం 2వ దానినైనా బ్రద్దలు కొట్టకుండా రక్షించుకోమని బలవంతుడు, పరాక్రమవంతుడు అయిన కొడుకు పుడతాడు, వాడే నిన్ను దాసీతనం నుండి విముక్తి కలిగిస్తాడు అని చెప్పాడు. అరుణుడు నేరుగా సూర్యుని రథసారథిగా సూర్యమండలానికి వెళ్ళాడు. 7వ కథ క్షీర సముద్ర మదనం. దేవతలు, రాక్షసులు అమృతం సంపాదించటానికి పాల సముద్రాన్ని మధించాలని నిర్ణయించారు. ఇంద్రుని ముందుంచుకుని బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులతో చర్చించారు. మేరుపర్వతం మీద కూర్చుని తీవ్ర ఆలోచన చేశారు. సముద్రాన్ని మధించాలంటే కవ్వం కావాలి. ఆ కవ్వానికి క్రింద ఆధారం కావాలి. బ్రహ్మ, విష్ణువులిద్దరూ ఆ బాధ్యత మేము తీసుకుంటామన్నారు. వంకరులు లేకుండా అన్ని పర్వతాలను కలిపితే ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తు ఉన్న శ్రేష్టమైన మందర పర్వతాన్ని కవ్వంగా ఎంచుకున్నారు. బ్రహ్మ, విష్ణువులు ఆజ్ఞాపించగా అనంతుడు ఆ పర్వతాన్ని పిరికి పైకి లేపాడు. ఆ పర్వతం భూమి లోపల 11,000 యోజనాలు, భూమి పైన 11,000 యోజనాల ఎత్తు కలిగి ఉన్నది. దేవతలు, అసురులు దానిని మోసుకొని వచ్చి సముద్రంలోకి దింపారు. అది క్రిందకి దిగిపోకుండా ఆది కూర్మాన్ని మోయటానికి ఏర్పాటు చేశారు. చిలకటానికి వాసుకి అనే సర్పాన్ని కవ్వపు తాడుగా అమర్చుకున్నారు. దేవతలు, అసురులు రెట్టించిన ఉత్సాహంతో పాలసముద్రాన్ని చిలకటం ప్రారంభించారు. భయంకరమైన వాసుకి సర్పం ముఖముల నుండి వెలువడే విషాగ్ని వలన కలిగే పొగలు మేఘముల వరుసవలే కనపడింది. రాక్షసులు వాసుకి తలవైపు, దేవతలు తోకవైపు మధించి మధించి అలసిపోతున్నారు. శక్తి తగ్గిపోతోంది. విష్ణువు మరల వారికి అధిక శక్తిని అనుగ్రహించాడు. వారు రెట్టించిన ఉత్సాహంతో మరల ప్రారంభించారు. ముందుగా హాలాహలం పుట్టింది. ఆ విషం నిప్పు కణాలుగా 4 దిక్కులా వ్యాపిస్తోంది. పరమశివుడు ఆ విషాన్ని ఉడుపుగా పట్టుకొని తన కంఠంలో పొందికగా స్థిరపరిచాడు. తరువాత జ్యేష్ఠాదేవి, చంద్రుడు, లక్ష్మీదేవి, ఉచ్చైశ్రవము అనే పేరుగల గుర్రము, కౌస్తుభ మణియు,
ఐరావతం అనే ఏనుగు అమృతంతో ఉన్న తెల్లని కమండలంతో దేవవైద్యుడు ధన్వంతరి పాలసముద్రము నుండి పుట్టారు. లక్ష్మీదేవిని కౌస్తుభమణిని విష్ణువు స్వీకరించి తన హృదయమందు నిలుపుకున్నాడు. ఉచ్చైశ్రవమును ఐరావతమును ఇంద్రుడు స్వీకరించాడు. అమృతాన్ని రాక్షసులు అందుకున్నారు. విష్ణువు స్త్రీ రూపం ధరించి రాక్షసులను మోహపరిచి ఆ అమృతాన్ని తిరిగి తాను తీసుకున్నాడు. ఆ అమృతాన్ని దేవతలకు ఇచ్చాడు. దేవతలు ఒక పంక్తిలో, రాక్షసులు ఒక పంక్తిలో కూర్చున్నారు. రాహువు దేవతల రూపం ధరించి దేవతల పంక్తిలో కూర్చుని అమృతం తీసుకున్నాడు. సూర్యచంద్రులు వానిని గుర్తించి విష్ణుమూర్తికి చెప్పారు. ఆ అమృతం రాహువు కంఠం నుండి క్రిందకు దిగే లోపు విష్ణువు తన చక్రంతో రాహువు కంఠమును శరీరం నుండి వేరు చేశాడు. వాని శరీరం భూమి మీద పడిపోయింది. ముఖము అమృత స్పర్శ చేత చిరంజీవి అయినది. ఆనాటి నుండి రాహువుకు సూర్యచంద్రులకు వైరం శాశ్వతమైంది. రాక్షసులు తమకు అన్యాయం జరిగిందని తెలుసుకున్నారు. ఇంకా దేవతలకు మనకు స్నేహం లేదు, బంధుత్వం లేదు అంటూ దేవతలతో యుద్ధానికి దిగారు. తమ రాజు బలిచక్రవర్తితో మంథనాలు చేశారు. నరనారాయణులు రాక్షసులను సంహరించారు. మిగిలిన వారు పారిపోయారు. మందర పర్వతాన్ని మరల యథాస్థానంలో ఉంచి ఎవరి స్థానాలకు వారు వెళ్లిపోయారు. 8వ కథ కద్రువ వినతల పందెం. పాలసముద్రం చిలికినప్పుడు ఉచ్చైశ్రవం పుట్టింది. ఆ ఉచ్చైశ్రవము తెల్లగా అందముగా ఉంటుంది. ఒక చక్కని సాయంకాల సమయంలో పాలసముద్రము ఒడ్డున తిరుగాడుతూ ఉన్నది. ఆ సమయంలో కద్రువ వినతలు పాలసముద్రం ఒడ్డున విహరిస్తున్నారు. వారికి దూరంగా ఈ గుర్రము కనపడింది. పాలసముద్రం నుండి వచ్చే తెల్లని నురుగును బోలిన ఆ తెల్లని గుర్రమును చూచారు. కద్రువ వినతతో, చూడవే, ఆ తెల్లని గుర్రము చంద్రునిలోని మచ్చవలే తోక నల్లగా ఉన్నది అన్నది. వినత నవ్వి, ఏ కళ్ళతో చూచావో తెలియదు కాని ఆ తోక నల్లగా లేదు అని బదులిచ్చింది. కద్రువ, ఓహో అట్లానా, ఆ తోక నల్లగా ఉంటే నువ్వు నాకు దాసీవి కావాలి. ఆ తోక నల్లగా లేకుంటే నేను నీకు దాసీనవుతాను. పందెం కడదామా అన్నది. సరే, నీ మాట ఎందుకు కాదనటం, పోయి చూచి వద్దాం ఆ గుర్రాన్ని అని వినతి చెప్పింది. కద్రువ, ఇప్పుడు కాదు, రేపు ఉదయం వచ్చి చూడవచ్చు. కశ్యప ప్రజాపతి కార్యానికి ఏర్పాట్లు చేయవలె కదా, వెళ్ళిపోదాం అన్నది. ఇద్దరు రేపు చూడవచ్చు అని వెళ్ళిపోయారు. కద్రువ తన సంతానమైన సర్పములను పిలిచి తను వినత వేసుకున్న పందెం గురించి చెప్పింది. మీరు ఆ శ్వేతాశ్వం తోకకు మచ్చను ఏర్పాటు చేస్తే వినత నాకు దాసి అవుతుంది. మీరు చేయకపోతే నేను వినతకు దాసీనవ్వాలి. అందుకు మీరే సమర్థులు అంటూ బ్రతిమిలాడింది. తల్లిగా ఆజ్ఞాపిస్తున్నాను అన్నది. ఆ సర్పకుమారులు ససేమిరా అన్నారు. అధర్మ కార్యం చేయజాలము అన్నారు. నీతిమాలిన పని చేయము అని ఖచ్చితంగా చెప్పేశారు. కద్రువకు కోపం వచ్చింది. తన పుత్రులు తనను గౌరవించలేదని, జనమేజయుడు చేయు సర్పయాగంలో చనిపోదురుగాక అని శాపం ఇచ్చింది. ఆ శాపానికి భయపడి ఆమె కుమారుల్లో ఒక్కడైన కర్కోటకుడు తల్లి ఆజ్ఞను శిరసావహించి ఆ తెల్లని గుర్రపు తోకను చుట్టి వేలాడుతూ ఉన్నాడు. తెల్లవారింది. కద్రువ వినత ఆ తెల్లని గుర్రమును దగ్గర నుండి చూడటానికి వెళ్లారు. ఆ తోకకు మచ్చగా కనపడింది ఇద్దరికి. వినత ఓడిపోయానని ఒప్పుకుంది. కద్రువకు దాసి అయింది. అలా 500 సంవత్సరాలు కద్రువకు దాసిగా ఊడిగం చేసింది. 9వ కథ గరుత్మంతుని జననం. వినత భద్రపరిచిన 2వ గురుడు నుండి గరుత్మంతుడు జన్మించాడు. విశాలమైన రెక్కలు, విదిలిస్తే వచ్చే గాలులకి పర్వతములు కదిలినాయి. సముద్రం అల్లకల్లోలమైంది. మేరు పర్వతమంతటి శరీరంతో విరిగే ఆ దేహకాంతికి సూర్యుని తేజస్సు చిన్నబోయిందా అన్నట్లున్నాడు గరుత్మంతుడు. తన తల్లి హృదయం ఆనందంతో నిండిపోయేటట్లుగా ఒక్కసారి రెక్కలు విదిలించి ఆకాశంలోకి ఎగిరాడు. అలా తేజస్సుతో వెలిగిపోతూ ఆకాశంలో కనిపించేసరికి ప్రళయకాలంలో కనిపించే అగ్ని జ్వాలల సమూహం అనుకుని మునులు
అగ్నిదేవుని ప్రసన్నం చేసుకునే వేదమంత్రాలను పఠించారు. ఇంద్రుని వజ్రాయుధం దెబ్బ రుచి చూడని కులపర్వతం వలె ఆకాశంలోకి ఎగిరాడు. మహేంద్రము, మలయము, సహ్యము, శక్తిమంతము, గంధమాదనము, వింధ్యము, ఆర్యాత్రము అనే సప్త పర్వతములు కులపర్వతాలుగా కీర్తించబడ్డాయి. వినయముగా తల్లికి నమస్కరించాడు. పెద్ద తల్లి కద్రువకు నమస్కరించాడు. తల్లి ఆనందపడింది. పెద్ద తల్లి అసూయపడింది. నా పుత్రులను నీ భుజం మీద ఎక్కించుకుని తిరుగు అని ఆదేశించింది. తన తల్లి వినత అంగీకారంతో కద్రువ చెప్పిన పనులన్నింటినీ శ్రద్ధగా ఆచరిస్తున్నాడు. తన సోదరులైన సర్పాలను తన వీపు మీద మోసుకుంటూ మహిమగలిగిన ద్వీపాలను, పర్వతాలను, దిక్పాలకుల నగరాలను చూపించాడు. ఒకనాడు సూర్యమండలానికి చేరువగా గరుత్మంతుడు ఎగిరాడు. తన పైన కూర్చున్న సర్పములు ఆ సూర్యుని వేడిమికి మాడి మూర్ఛ చెంది జారిపడ్డారు. కద్రువ ఇంద్రుని ప్రార్థించి తన బిడ్డలకు రక్షణ ఇవ్వవలసినదని ప్రసన్నుని చేసుకుంది. ఆ సర్పములపై పెద్ద వాన కురిపించాడు ఇంద్రుడు. వారు తిరిగి లేచారు. గరుత్మంతుడు తన తల్లిని సమీపించి, అమ్మా, పర్వతాలను నా ముక్కుతోనే పిండి చేయగల సమర్థుణ్ణి. ఈ పాములను మోసే కర్మమేమిటి అని అడిగాడు. వినత తనకు కద్రువకు మధ్య జరిగిన పందెము గురించి చెప్పింది. తన తొందరపాటుతనం వలన అర్ధశరీరంతో పుట్టిన అరుణుడు ఇచ్చిన శాపం గురించి చెప్పింది. నీ వలననే నాకు దాస్యం నుండి విముక్తి కలుగుతుంది అని అనూరుడు చెప్పిన మాటను కూడా చెప్పింది. నీ మీదే ఆశలు పెట్టుకుని ఉన్నాను అని చెప్పింది. గరుత్మంతుడు సర్పములను పిలిచి, మా తల్లి దాసీత్వం పోవాలంటే నేను ఏమి చేయాలి? దేవతలను ప్రసన్నం చేసుకుంది, మీరు కోరింది తెచ్చి ఇస్తాను అన్నాడు. ఆ పాములు అయితే అమృతాన్ని తెచ్చి ఇవ్వమన్నారు. అలాగే అమృతం తెస్తానని తాను తన తల్లి దాస్యం నుండి విముక్తులమవుతామని చెప్పాడు. అమ్మ అంగీకారం కోసం వెళ్ళాడు. అమ్మ ఆశీర్వదించి పంపింది. అమ్మ, అమృతం తీసుకురావటానికి చాలా దూరం పయనించాలి. దానికి తగిన బలం కావాలి. అందుకు తగ్గ బలమైన ఆహారాన్ని ఇవ్వమని కోరాడు. సముద్రంలో అంతులేని విషాదగణము ఉన్నది. వారి వల్ల భూమి మీద ప్రజలకు కష్టముగా ఉంది. రెప్పపాటు కాలంలో వాటిని తిని వెళ్ళమన్నది. గరుత్మంతుడు ఆ నిషాదగణాన్ని తిన్నా ఆకలి తీరలేదు. తండ్రి కశ్యపుని అడిగాడు, నాకు మరింత ఆహారం కావాలని. పూర్వం విభావసుడు, సుప్రతీకుడు అనే అన్నదమ్ములు గొడవపడి ఒకరికొకరు చెప్పించుకుని తమ్ముడు ఏనుగుగాను, అన్న తాబేలుగాను మారి ఉన్నారు. ఆ తాబేలు 3 యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పు కలిగినది. ఆ ఏనుగు 6 యోజనాల పొడవు, 12 యోజనాల వెడల్పు కలిగినది. ఆ రెంటిని భక్షిస్తే నీ ఆకలి తీరుతుంది అని చెప్పాడు కశ్యపుడు. గరుత్మంతుడు ఎగిరి ఆ రెండింటిని స్వాధీనపరుచుకుని చేతితో ఒడిసి పట్టుకుని ఎగిరి అలంబం అనే తీర్థానికి చేరాడు. ఆ పర్వత ప్రాంతంలో రోహిణము అనే 100 యోజనాల విస్తీర్ణం గల కొమ్మలున్న వృక్షం కనిపించింది. ఆ వృక్షం తన కొమ్ముపై కూర్చుని ఆ ఏనుగును, తాబేలును తిని వెళ్ళమన్నది. గరుత్మంతుడు ఆ కొమ్మపై వాలగానే భల్లుమనే శబ్దంతో ఆ కొమ్మ విరిగింది. ఆ కొమ్మను ఆధారం చేసుకుని తలక్రిందుగా తపస్సు చేస్తున్న వాలకిల్య మునులు కనబడ్డారు. గరుత్మంతునికి ఆ మునులకు అసౌకర్యం కలిగించకూడదని కొమ్మను ముక్కుతో పట్టుకుని చేతితో తాబేలును, ఏనుగును నొక్కి పట్టుకుని తండ్రి తపస్సు చేసుకుంటున్న గంధమాదన పర్వతాన్ని చేరాడు. తండ్రి ఆ మునులను అర్థించాడు. గరుత్మంతుడు మహాబలశాలి, ఒక గొప్ప కార్యార్థి అయి ఉన్నాడు. మీరు వాత్సల్యంతో ఆ కొమ్మను వీడి వేరు చోటుకు వెళ్ళండి అన్నాడు. గరుత్మంతుడు ఆ కొమ్మను గంధమాదన పర్వతానికి 1,00,000 యోజనాల దూరంలో హిమాలయం మీద నిష్పురుషం అనే కొండ మీద తండ్రి ఆదేశానుసారం విడిచి ఆ ఏనుగు, తాబేలును తిని ఆకలి తీర్చుకున్నాడు. ఆకాశంలోకి ఎగిరాడు. ఇంద్రలోకంలో అలజడి మొదలైంది. ఏమిటి దీనికి కారణం అని దేవేంద్రుడు బృహస్పతిని అడిగాడు. బృహస్పతి గరుత్మంతుని జననం, ఆయన తల్లి దాసిత్వాన్ని పోగొట్టేందుకు, అమృతాన్ని తీసుకువెళ్లేందుకు వస్తున్నాడని చెప్పాడు. గరుత్మంతుడు కామరూపుడు, నీవు జయించలేవు అని కూడా చెప్పాడు. 10వ కథ.
గరుత్మంతునిచ్చే వినతామాతకు దాస్య విముక్తి. గరుత్మంతుడు అమృతం తీసుకురావటానికి స్వర్గం చేరుకున్నాడు. ఇంద్రుడు అమృతమునకు రక్షణ వలయాన్ని పెంచాడు. గరుత్మంతుడు అమృత రక్షకులతో భీకర యుద్ధం చేశాడు. దేవతా సైన్యం చెల్లా చెదురుగా పారిపోయారు. భౌమునుడనే యోధుడు గరుత్మంతుని కోపాగ్నికి బూడిదైపోయాడు. సాధ్యులు అని గుర్తింపబడిన దేవతా సమూహం తూర్పు దిక్కుకు, వసువులు రుద్రులు దక్షిణ దిక్కుకు, ద్వాదశ ఆదిత్యులు పడమర దిక్కుకు, అశ్విని దేవతలు ఉత్తర దిక్కుకు పారిపోయారు. అగ్ని, వరుణుడు, పవనుడు, కుబేరుడు, యముడు, అసురులు నైరుతి దిక్కుకు పారిపోయారు. గరుత్మంతుడు అమృతమును రక్షించి ఉంచిన ప్రదేశం చేరుకున్నాడు. తీవ్రమైన అగ్ని జ్వాలలు దాని చుట్టూ రక్షణ కవచంగా ఉండగా తన నోటితో సర్వనదులలోని నీటిని తెచ్చి ఆ జ్వాలలతో మండే అగ్నిని చల్లార్చి అనేక ఆకులు కలిగి తిరుగాడే చక్రరూపం వంటి యంత్రములోకి సూక్ష్మ స్వరూపుడై లోపలికి చేరాడు. అక్కడ నిప్పులు కురిసే 2 విషసర్పాలు కాపలా ఉన్నాయి. వాటిని తన రెక్కల దుమ్ముతో గుడ్డి వాటిగా చేశాడు. అమృతాన్ని చేజించున్నాడు. కానీ ఆ అమృతాన్ని తాగాలి అనే కోరిక లేకుండా ఉన్న గరుత్మంతుని విష్ణుమూర్తి చూశాడు. అమృతం తీసుకుని వస్తున్న గరుత్మంతునికి, పక్షిరాజా, నీకు వరమిస్తాను అన్న మాట వినిపించింది. నీవెవరవు అని గరుత్మంతుడు అడిగాడు. నేనెవరో తర్వాత తెలుసుకుంటావు. నాకు వాహనంగా సేవలందించు. దేవతలను రాక్షసులను గెలవగలిగే శక్తిని నీకిస్తున్నాను అని ఆ మహాపురుషుడు అన్నాడు. గరుత్మంతుడు అంగీకరించాడు. తండ్రికి చెప్పాడు. కశ్యపుడు ఆయనే శ్రీ మహావిష్ణువు. బదరికావనానికి వెళ్లి స్వామిని సేవించుకోమని చెప్పాడు. విష్ణువు అగ్నిగుండంలోకి వెళ్ళాడు. శివపార్వతులు తపస్సు చేస్తున్నారు. అంధకారం అలముకుంది. స్వామి గరుత్మంతుని ఈ దిశగా రమ్మని పిలిచాడు. దేవతల సైన్యం వెళ్ళలేని చోటు సౌందర్య రాసులు ఉన్నారు. తీయని సంగీతం, నదులు ప్రవహించాయి. వినతాసుత రా రమ్మనమని గరుత్మంతుని విష్ణువు తన స్థూల రూప దర్శనమిచ్చి అనుగ్రహించాడు. నీ విజయోత్సాహానికి ముగ్ధుడనయ్యాను. నీ బలం చూశాను. అమృతం తాగాలనే కోరిక లేకపోవడం చూశాను. నీకు వరం ఇవ్వాలనుకుంటున్నాను, కోరుకోమన్నాడు. అమృతం త్రాగకపోయినా ముసలితను మరణం రాకుండా ఉండేటట్లు రాక్షస సంహారం చేసే ఓ దేవా, నీ ఎదుటే ఉండి నిన్ను సదా భక్తితో కొలిచే వరమివ్వు అన్నాడు. అంగీకరించిన శ్రీ మహావిష్ణువు, నీవు నా వాహనంగా, నా రథమునకు ధ్వజముగా ఉండవలసినది అని అనుగ్రహించాడు. గరుత్మంతుడు అమృతంతో పైకి ఎగిరాడు. ఆగ్రహంతో ఇంద్రుడు వజ్రాయుధం విసిరాడు. గరుత్మంతుడు వజ్రాయుధాన్ని చూసి నవ్వి, నీవు దదీచి అనే మహాముని వెన్నెముకతో చేయబడిన దానవు. నిన్ను అవమానించకూడదు. నా ఈక మొక్కను త్రుంచి వెళ్ళు అన్నాడు. సకల భూత సంఘం గరుత్మంతుని రెక్కల దృఢత్వానికి మెచ్చి సుపర్ణుడు అని కీర్తించారు. ఇంద్రుడు కూడా ఆయన వినయశీలత్వాన్ని మెచ్చుకుని, నీతో స్నేహం చేయాలని ఉన్నది అని పలికాడు. ఓ పక్షీంద్ర, నీకు జరామరణాలు లేవు. ఈ అమృతంతో నీకు పని ఏమి? ఇతరులు అమృతాన్ని సేవిస్తే దేవతలు కూడా జయించలేరు. పరులకు ఇయ్యవద్దు, తిరిగి నాకు తెచ్చి ఇవ్వు, నీవు కోరినది చేస్తాను అన్నాడు. గరుత్మంతుడు, ఓ ఇంద్ర, నా తల్లిని దాస్యం నుండి విముక్తి కలిగించేందుకు కద్దువ పుత్రులకు ఈ అమృతాన్ని తీసుకువెడుతున్నాను. నేను వారికి ఇచ్చివేస్తాను. వారు త్రాగక ముందే నీవు దానిని తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. ఇంద్రుడు గరుత్మంతుని కుశలతకు మెచ్చి, నీ శక్తి ఎంతటితో వినాలని ఉన్నది అన్నాడు. మహేంద్ర, ఆత్మస్థుతి పరనింద సత్పురుషులకు తగదు కదా. అయినా నీవు అడిగినావు కాబట్టి నా శౌర్య పరాక్రమను చెబుతాను అన్నాడు. సమస్త భూమండలాన్ని నేను మ్రోయగలను. సముద్ర జలానంతటిని రత్నాలతో సహా వెదజల్లుతాను. క్షణకాలంలో ముల్లోకాలను చుట్టి వస్తాను అన్నాడు గరుడు. నేటి నుంచి మనం మిత్రులము. నేను నీకు ఏమి చేయగలనో చెప్పు గరుడా అన్నాడు ఇంద్రుడు. నాకును నా తల్లికిని కద్రువ తనయులు అపకారం చేశారు, అవమానించారు. వారిని నాకు ఆహారం చేయండి అన్నాడు. నీవు రక్షిస్తున్న లోకాలలో ఈ సర్పములు సంచరిస్తుండటం చేత
నీ అనుమతి లేనిదే చేయరాదు కాబట్టి నీ ఆజ్ఞను కోరుతున్నాను అన్నాడు. ఇంద్రుడు సరేనన్నాడు. ఆనాటి నుండి గరుత్మంతునికి పాములు ఆహారం అయ్యాయి. ఇంద్రుడు వెన్నంటిరాగా గరుత్మంతుడు అమృత పాత్రని మరకత మణుల వలె ప్రకాశిస్తున్న ఆకుపచ్చని దర్భలపై ఉంచాడు. సర్పములతో మీరు కోరినట్లు అమృతాన్ని తెచ్చి ఇచ్చాను. సూర్య చంద్ర వాయు అగ్ని సాక్షులు, నేటితో మా తల్లి దాస్యం ముగిసినది అని చెప్పి తన తల్లిని తన వీపు మీద ఎక్కించుకుని అదృశ్యంగా ఉన్న అమరేంద్రుని వద్ద అనుమతి తీసుకుని వెళ్ళాడు. సర్పములు స్నానానికి వెళ్ళారు. ఇంద్రుడు అమృతాన్ని గ్రహించి స్వర్గానికి వెళ్ళిపోయాడు. సర్పములు అమృతం లేక ఆతృతతో దర్భలను నాకటం వలన వాటి నాలుకలు చీలిపోయాయి. నాటి నుండి సర్పములు 2 నాల్కలు కలవి అయినాయి. దర్భలపై అమృతాన్ని ఉంచటం వలన దర్భలు పవిత్రమైనవి అయ్యాయి. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.